అంతేరా మామూలు మా మొటా పనా లేకపోతే మామూలు వేరే పని మొత్తం రాష్ట్రం మొత్తం పనితీరు ఎట్లుంది? ఒక మాట నా దగ్గర మేము పొంగల్ ఫ్యాన్స్ కాదు, చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ కాదు, జగనన్న ఫ్యాన్స్. మా దగ్గర మాకు ఎప్పుడు లోటు గీటి ఏం లేవు. జనాలు అందరూ గిట్టుకోండి అనుకుంటున్నారు కానీ ఆడు ఇచ్చాడు ఈ పథకాలు ఎందుకు ఇచ్చాడు, ఎందుకు పథకాలు పెట్టారు అని చెప్పి అనుకుంటున్నారు కానీ నీకు ఇమ్మని చెప్పి నీకు ఇచ్చాడు, దానికి అది ఇచ్చినోడికి తెలియాలి. ఉన్న వాళ్ళు ఏం చేయాలి, తీసుకున్న వాళ్ళు వేరే వాళ్ళకి లేని వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఎత్తుండే దానికి ఆడేం చేస్తే ఏం చేస్తాడు? లెక్క ఏంది చెప్పాడు మావాడు జగనన్న 12 ఉన్నాయి చెప్పాడు. వైజాగ్ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెడతాను 3 పెడతాన్నాడు. అది కంగారు పడితే ఎలాగొద్దన్నా, పని చేయాలి కన్నా ఈ ఎవరికాడు కంగారు పడిపోతే అయిపోద్దా? చేసేది ఎవరో చెయ్యాలా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనితీరు ఎట్లుంది? పంతిరా మామూలు మా మొటా పనా లేకపోతే మామూలు వేరే పనుల? మొత్తం రాష్ట్రం మొత్తం పనితీరు ఎట్లుంది? ఒక మాట నా దగ్గర మేము పొంగల్ ఫ్యాన్స్ కాదు, చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ కాదు, జగనన్న ఫ్యాన్స్ మేము. ఓకే. మా దగ్గర మాకు ఎప్పుడు లోటు గీటి ఏం లేవు. జనాలు అందరూ గిట్టుకోండి అనుకుంటున్నారు కానీ ఏది ఆడు ఇచ్చాడు ఈ పథకాలు ఎందుకు ఇచ్చాడు, ఎందుకు పథకాలు పెట్టారు అని చెప్పి అనుకుంటున్నారు కానీ తీసుకోకుండా మాట్లాడితే బాగుంటుంది పెద్దన్న కదా. అర్హులు కూడా వస్తున్నాయంట, అంటే అర్హత లేని వాళ్ళకి కూడా పథకాలు వస్తున్నాయంట అన్న. దానికి లెక్కండి అన్నది ఇప్పుడు నీకు ఇమ్మని చెప్పి నీకు ఇచ్చాడు, దానికి అది ఇచ్చినోడికి తెలియాలి. అంటే ఇవ్వడం వరకేనా దాన్ని ఎట్లా అట్లా? ఆయన పని ఏంటి? ఇవ్వడం వరకేనా? ఆయన చూడడం లేదు. జగనన్న ఇచ్చాడు, ఇచ్చినోడు ఉన్న వాళ్ళు ఏం చేయాలి, తీసుకున్న వాళ్ళు వేరే వాళ్ళకి లేని వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఎత్తుండే దానికి ఆడేం చేస్తే ఏం చేస్తాడు? అంటే ఎట్లా ఇస్తున్నారు, ఎట్లా పని జరుగుతుందని చూడరా? అలాంటి అంటే తర్వాత వస్తాయి అన్నయ్యన్ని బలంటాడు అన్నా. నా ప్రస్తుతము రాజధాని లేదు కదా, సిగ్గు లేదా అని అడుగుతాను. రాజధాని లేదు మీకు అంటే అదన్నా పెద్దన్నా, అది దాని లెక్కలు పెట్టి ఉంటాయి అన్న. ఇప్పుడు కర్ణాటకకి ఒక బెంగళూరు ఉంది, తమిళనాడుకి ఒక చెన్నై ఉంది, తెలంగాణకు ఒక హైదరాబాద్ ఉంది. ఆంధ్ర ప్రజలకి రాజధాని లేదు, సిగ్గు లేదా అని అడుగుతాను. దానికి లెక్క ఏంది చెప్పాడు మావాడు జగనన్న? 12 ఉన్నాయి చెప్పాడు. వైజాగ్ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెడతాను 3 పెడతాన్నాడు. రాజధాని పెడతాను. అది కంగారు పడితే ఎలాగవద్దన్నా, పని చేయాలి కన్నా. ఇంతవరకు ఒక్క రాజధాని కంగారు పడితే ఎలాగవద్దన్నా, చెయ్యాలి కన్నా. ఈ ఎవరికాడు కంగారు పడిపోతే ఏమైపోద్దా? చేసేది ఎవరో చెయ్యాలా? చేయకుండా రాజధానిలో కూడా ఇటుక పెట్టలేదంట. ఎప్పుడు చేస్తాడు? మరి నెక్స్ట్ ఇయర్ గెలవాలి. ఇప్పుడు చెప్పనా, కొంచెం గట్టి టైం కావాలంటే ఓకే అనొచ్చు. అసలు మొదలే పెట్టకుండా నాకు ఇంత టైం కావాలంటే ఛాన్స్ రావాలి కన్నా పెద్దనా. వచ్చింది ఒక ఛాన్స్, రెండో ఛాన్స్ రావాలి. మరి దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ సారి రాగానే మనకు అవుతుంది. పవన్ కళ్యాణ్ గారేమో మళ్ళీ ఛాన్స్ కావాలంటారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదన్నా. మీరు కాదు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నాకు ఒక ఛాన్స్ ఏంటి, నేను చూపిస్తా అంటాను. మరి మేము ఆయనకి మా అంగీకారం కాదు. మేము జగనన్న ఫ్యాన్స్, జగనన్నకి ఓటేస్తాం. జగనన్న ఫ్యాన్స్ అన్నా. నారా లోకేష్ పాదయాత్ర చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఆడు భయపడుతున్నారు అని కొంతమంది అంటారు. దానికి ఏమంటారు అన్న? ఒక మాట అన్న, చెప్పుకుంటారన్న బోలు అంతమంది చెప్పుకోవడం కాదు. ఎవరికెవరో భయపడ్డా ఆయనకున్నది ఆయనకు ఉంటుంది, లోకేష్ గారికి ఈయనకున్నది ఈయనకు ఉంటుంది. ఏం భయపడేది ఏం లేదు, ఎవరు దాల్దే. ఇప్పుడు ఉంటుంది, నాకంటే ఇష్టం, నేను ఎలా చెప్తున్నా అలాగ తెగించి ఒకళ్ళు ఉంటారు. అలాగా పెద్దనా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నాకు ఓటు ఎక్కిపోయినా పర్లేదు ఇళ్ల పట్టాలు ఇమ్మన్నారు. సరే వచ్చిందా ఇల్లు? వచ్చిందన్న. ఇల్లు వచ్చింది. ఇప్పుడు దానికి స్టెప్ నేను చెప్పనా, ఇప్పుడు డోకరా వచ్చింది మాకు. డోకరాకి ఇలా 35,000 కట్టమన్నారు. ఇంకా ఆ స్థలం ఇంకా మన లెక్క, ఇంక మళ్ళీ వేరే నాయకుడికి గెలిచినాక స్థలం గెలిగితే ఏం ఉండదు. ఇదే ఇంకా స్థలం, ఇల్లు కూడా దాని లెక్క పెట్టి పెద్దనా. 175కి ప్రభుత్వం గెలిచినాక వేరే ప్రభుత్వం వచ్చినా సరే ఇంకా స్థలానికి తగ్గలేదు, గెలికితే ఏముండదు. అర్థమైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో 175 నియోజకవర్గాల్లో వైనాట్ 175 నేను ఎందుకు గెలిచాను, నేను గెలుస్తాను అని చెప్తున్నారు. అన్నా నేను కొద్దిగా 175 స్థానాల్లో వస్తారా? సరే బెల్లంటాడు అన్న, ఎందుకు రాడన్న? 100 సీట్లు వస్తాయి. 175 వస్తా అంటున్నాడు జగన్ గారు. ఎవరి మాట వాళ్ళదన్నా.
ఇప్పుడు మనిషిని బట్టి మనిషి ఉంటుంది, అభిమానం బట్టి అభిమానం ఉంటుంది. ఒక మాట నా మాట నేను చెప్పనా, 100 సీట్లు వస్తాయి, 175కి 100 సీట్లు పక్కా గ్యారంటీ. నెక్స్ట్ సీఎం జగన్ అన్న. ఏలూరు నియోజకవర్గంలో సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవన్నా మాకు. మన స్థానిక ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ వాళ్ళ నాని గారు ఆయన బాగా గడప గడపకి తిరుగుతారు, ప్రజల్లోకి రావన్నా. మినిస్టర్ అయిన తర్వాత బాగుందా? మినిస్టర్ ఇప్పుడు లేరు కదా, ఇప్పుడు బాగుందా? అంతా మాతో ఎప్పుడూ కలివిడి ఉంటాడు ఆయన, ఉండరు మాతో ఎప్పుడే అలా సమస్యలు అయితే ఏం లేవు. టీడీపీ తరఫున టీడీపీ మాకు ఎప్పుడు మనకి టచ్ లేదన్న. బుజ్జి గారు చనిపోయారు కదా, చంటి గారు వచ్చినారు ఇప్పుడు. ఆయన మంచి ఆయన, మాకు ఎప్పుడు కూడా ఏం అలాంటిది ఏం లేదు అసలు. ఏం నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ ఏలూరులో? అలానే గారేనా? మేము ఒకటి అలానే కన్నా అయితే ఇంకేమీ అసలు ఇబ్బందులు ఏం లేవు, డైరెక్టర్ ఏం లేదు, ఇబ్బందులు లేవు, అసలు ఏం లేవు, ఇది నాకు లేవు. మరి జనాలు కూడా ఉంటాయి కదా, ఎవరెవరు చెప్పి. ఏపీ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు మనకు తెలియదు అన్నట్టు, మాకు టచ్ లేదు. ఏపీ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు అనకాపల్లి. మాకు అమర్నాథ్ వైసీపీ మినిస్టర్ అయినా మాకు తెలియదు అన్న. మేము ఎంతసేపు మాకు తాడేపల్లి కూడా ఇటు తెలుసు తప్ప మాకు ఇప్పుడు మేము బయట తరం, మేము కూలి పని చేసుకునే వాళ్ళం. మనం బయట ఎప్పుడు వెళ్ళా. అదే మాది అంతా జన సైనికులు, పవన్ కళ్యాణ్ జన సైనికులు ఉన్నారు. మాతో మొట్ట పని చేసే వాళ్ళందరూ కూడా ఉన్నారు. మా ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఆయన సరే ఎవరిష్టం వాళ్ళదే. వైసీపీ మాది మాత్రం వైసీపీ. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనితీరు ఎట్లుందా? మంచిగా ఉంది. పథకాలన్నీ అందుతున్నాయా? ఈ సచివాలయం వ్యవస్థ కానీ మంచిగా ఉంది. అనర్హులకు కూడా అందుతున్నాయంట, మరి ఇది ఎంత మటుకు నిజం? అవి వెనకటి రోజుల్లో అయితే ఈ కంప్యూటరీకరణ లేనప్పుడు అన్నీ దొంగతనం జరిగాయి. ఇప్పుడు ఈ కంప్యూటరీకరణ వచ్చిన తర్వాత అలాంటి మోసాలు ఏం లేవా? ఇప్పుడు రాజధాని లేదు మీకు, ఆంధ్ర ప్రజలకి రాజధాని లేదు. కర్ణాటకకు బెంగళూరు ఉంది, తమిళనాడుకు చెన్నై ఉంది, తెలంగాణకు హైదరాబాద్ ఉన్నట్లే ఆంధ్ర ప్రజలకు ఒక రాజధాని లేదు, సిగ్గు లేదు ఆంధ్ర ప్రజలకి అని అంటున్నారు. దానికి ఏమంటారు? ఈ అన్నోడు ఎవడోడు అంటూనే ఉంటారు. రాజధానితో పని లేదు. ఇప్పుడు అంతా గ్రామ సచివాలయం వచ్చాక ఎక్కడికి పోవక్కర్లా, అక్కడికి వెళ్తే అన్ని పనులు బస్. ఇప్పుడు ఏలూరు నియోజకవర్గంలో ఆళ్ళ నాని గారు, మరి ఆయన పనితీరు బాగానే ఉందా? ఎప్పటి నుంచో చేస్తున్నారుగా. పరిస్థితి అంతా బాగానే ఉందా? గడప గడపకు తిరగడం కానీ ఆయన కొద్దిగా తక్కువ. ఆయన ఎక్స్ మినిస్టర్ కదా, ఆయన కొద్దిగా పెద్ద మనుషులకి కొద్దిగా బాధ్యత బరువులు ఎక్కువ ఉంటాయి. ఏలూరుని ఏమన్నా డెవలప్ చేశారా? ఏదో జనాభా ఎక్కువ, భూభాగం తక్కువ ఇది ఏలూరు. అది అయితే డెవలప్మెంట్ ఏం లేదు ఏలూరులో. అయ్యే కదా ఉంటాయి, ఏముంటాయి. అట్లా మెల్లగా పోతుందా ఏలూరు? అంతే. అట్లన్నా. థ్యాంక్ యూ.